అంటూ దివ్యాంగులు సులువుగా వినియోగించేందుకు ఏపీ మెడ్టెక్ జోన్లో సౌరశక్తి ఆధారిత త్రిచక్ర వాహనం రూపొందించారు. ఇక్కడ అసిస్టివ్ టెక్నాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించిన ట్రైసైకిల్ని బ్రిక్స్ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ కాంటెస్ట్ అవార్డు వరించింది. ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాలు తగ్గించేలా పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెరిగేలా దీన్ని తయారు చేశారు. ప్రతి దివ్యాంగుడు స్వతంత్రంగా జీవించేలా శక్తివంతమైన పరిష్కారాలు చూపేందుకు ఆవిష్కరణలు చేపడుతున్న మెడ్టెక్ జోన్ CEO డాక్టర్ జితేంద్ర శర్మ తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏఐతో వైద్య విప్లవం అంటూ ఈనాడు ముఖాముఖిలో ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే బెంగ వైద్యుల్లోనే ఉంది. ఏఐ వల్ల వారి ప్రాధాన్యం తగ్గదు, కానీ ఆ టెక్నాలజీలో ప్రావీణ్యం లేకపోతే వెనుకబడే అవకాశాలు ఉన్నాయి. ఏఐ నైపుణ్యం ఉన్న వైద్యులకే భవిష్యత్తు ఉంది, వాళ్ళ దిశగా కృషి చేయాలి అంటూ వైద్య రంగంలో కృత్రిమ మేధ విప్లవం సృష్టించబోతోందని, వ్యాధి నిర్ధారణ చికిత్సలో ఖచ్చితత్వం పెంచేందుకు ఇది దోహదపడుతుందని ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణుడు హైదరాబాద్లో ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి తెలిపారు. మనిషి ఆలోచన కంటే అతివేగంగా పనిచేసే సామర్థ్యంతో పాటు ఏకకాలంలో ఎక్కువ లక్ష్యాలను సాధించడం ఎంతో సాధ్యమని ఆయన వివరించారు. లక్షల సంఖ్యలో రోగుల డేటాను భద్రపరిచి విశ్లేషించడంలోనూ ఏఐ కీలకంగా వ్యవహరిస్తుంది. అతి సూక్ష్మ స్థాయిలోనూ జబ్బును గుర్తిస్తుంది. ప్రమాదకరమైన జబ్బులు బారిన పడే పరిస్థితులు 3-4 ఏళ్ల ముందే అంచనా వేస్తుంది. త్వరితగతిన నూతన ఔషధ ఆవిష్కరణలకు తోడ్పాటు అందిస్తుంది. జీవనశైలి మార్పులకు ఏఐ దిశానిర్దేశం చేస్తుందని డాక్టర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఇన్ని చేసిన వైద్య నిపుణులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదని, కేవలం సహాయకారి మాత్రమే ఈనాడు ముఖాముఖిలో డాక్టర్ నాగేశ్వరరెడ్డి వివరించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.